హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. డైరెక్ట్గా పాయింట్కి వద్దాం. ఈరోజు మనం హ్యాపీగా ఉండటం ఎలా, ప్రశాంతంగా మనశ్శాంతితో ఎలా ఉండాలి, ఏం చేయాలి దానికోసం. జనరల్గా మనం చూసుకున్నట్లయితే ప్రతిరోజు ఈ రోజుల్లో భార్యాభర్త ఇద్దరు జాబ్ చేయడం అనేది కామన్ అయిపోతుంది. డ్యూ టు బికాజ్ ఆఫ్ ఇంట్లో ఎక్స్పెన్సెస్ కానివ్వండి, అంటే కొంచెం రిచ్ లైఫ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు మరి ఆటోమేటిక్గా దానికి తగ్గట్టుగా మరి ఫైనాన్షియల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలి కదా. ఒకప్పట్లాగా భర్త ఒక్కడే చేయాలి, ఏదో కొంచెం అడ్జస్ట్ అవుతూ బతుకుదాం అని ఈ రోజుల్లో అయితే ఎవరు కోరుకోవట్లేదు. కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతున్నారు. అలాగే లైఫ్ స్టైల్ కూడా మార్చేసి ఖర్చు పెట్టుకోవటం కూడా పెరిగిపోయింది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇట్స్ కామన్ అయిపోయింది. అలాగే ఉండాలి. ఫాస్ట్గా వెళ్ళిపోయే కాలంలో నేను ఒక్కడనే ఇలాగే నేను జాబ్ చేస్తాను అని అడ్జస్ట్ అవ్వటానికి ఎవరు ఇష్టపడట్లేదు. నిజంగా చెప్పాలంటే ఏంటంటే ఇద్దరు సంపాదించుకోవాలి భార్యాభర్తలు. అదేవిధంగా ఖర్చు చేసుకునేటప్పుడు వాళ్ళకి ఖర్చు పెట్టుకోవటం అయినా, పిల్లలకైనా ఏంటంటే ఆ మైండ్ సెట్ అనేది మారిపోయింది. అందులో తప్పేమీ లేదు. ఇట్స్ వెరీ కామన్ నవే డేస్. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ జాబ్ హడావుల్లో అంటే జాబ్ అని కాదు, వర్క్ అంటే అందరూ ఇలాగే ఉన్నారు, అందరూ ఇలాగే చేయాలి అని కాదు, బ్యాలెన్స్ చేసుకోవాలి వర్క్ లైఫ్ని, మన ప్రొఫెషన్ని. ఒక ఇంట్లో ఇద్దరు భార్య భర్త ఇద్దరు వర్క్ అనుకోండి, ఇద్దరు మార్నింగ్ హడావుడిగా వెళ్ళిపోవటం, ఏదో లంచ్ బాక్స్ పెట్టుకొని హడావుడిగా ఆ టిఫిన్ తింటే తింటారు, లేకపోతే లేదు. ఏదో రన్నింగ్లో ఆఫీస్ బస్సులు ఉంటేనేమో ఆఫీస్ బస్సులో కూర్చొని తింటారు. కారులో వెళ్ళే వాళ్ళు అయితేనేమో కారులో ముందు డ్రైవర్ ఉంటే ఏదో అంతా హడావుడి. అంటే ఇష్టంగా తినాలి, కానీ ఎలా ఉందంటే ఏదో హడావుడిగా వెళ్ళిపోవాలి. ఆఫీస్కి లేట్ అవుతుంది, లేదా బిజినెస్కి వెళ్ళే వాళ్ళు ఈ వర్క్కి లేట్ అవుతుంది అని చెప్పేసి హడావుడిగా ఇలా వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు కిడ్స్ ఉన్న వాళ్ళు అనుకోండి, పిల్లలు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకు కూడా ఇప్పుడు స్కూల్స్ అంటే ఇంతకుముందులాగా 9:30 కాదు కదా, ఇప్పుడు అన్నీ 8:30 అయిపోయాయి. అంటే వాళ్ళు ఈవినింగ్ త్వరగా వచ్చేస్తున్నారు కదా. అఫ్కోర్స్ మళ్ళీ రాగానే వాళ్ళకు 2 hours బ్రేక్ ఇస్తున్నారు. తర్వాత ట్యూషన్స్, అక్కడ చదివేది ఏందో మరి అర్థం కాదు, ఇక్కడ ట్యూషన్లకు వెళ్ళాలి. మరి స్కూల్లో చదివేది ఏందిరా, స్కూల్లో ఏం నేర్పుతున్నారు, మీరు ఏం చదివిస్తున్నారు, మళ్ళీ వచ్చి ప్రతి వాళ్ళు ట్యూషన్కి వెళ్ళేది ఏంది. ఒకప్పుడు ఎలా ఉండేది, ఏదైనా ఒక సబ్జెక్ట్ వీక్గా ఉంటేనో, లేదంటే ఏదైనా కొంచెం మరి క్యాండిడేట్ స్టూడెంట్ అని బాగా వీక్గా ఉంటే ఎడ్యుకేషన్ పరంగా పంపించేవాళ్ళు. అది కూడా ఏదో ఎగ్జామ్స్కి 1 month 2 months ముందు ఇలా. ఇప్పుడు ఎలా ఉంది, ఒకళ్ళని చూసి ఒకళ్ళు, అరే వాడు ఎందుకు పంపిస్తున్నాడు వాళ్ళ పిల్లల్ని ఏంటి అనేది ఏమి ఉండదు. వాళ్ళు వెళ్తున్నారు, మీరు వెళ్ళాలి. ఏంద్రా వెళ్ళేది, వాళ్ళు వెళ్తే వీళ్ళు వెళ్ళేది ఏంటి. సరే, మనం ఇది తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఇక్కడ వర్క్ లైఫ్ గురించి చెప్తున్నా కదా, అది చూద్దాం. ఇప్పుడు ఈ హడావుడిలో వాళ్ళు ఆ పిల్లలకు కూడా హడావుడిగా క్యారియర్ ఇంకా ఏదో ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు అంతకుముందు టిఫిన్ అంటే ఏముంటుంది, ఇడ్లీ ఉంటుంది, దోశ ఉంటుంది, పూరి ఇలా ఉంటుంది. ఇప్పుడు టిఫిన్ అంటే ఏంటి, ఓట్స్ అంట. పొద్దున్నే వాడు ఓట్స్ తినిపోయి అక్కడ ఏం చేస్తాడు రా, వాడికి ఓపిక ఎక్కడ ఉంటుంది, ఏం చూస్తాడు. లేదంటే ఏదో 2 ఇడ్లీ బాక్సుల్లో పెట్టి పంపించటం, మ్యాగీలు రకరకాలుగా ఏవేవో చేసి పంపిస్తారు. అవి మామూలుగానే పరమ చండాలమైన ఫుడ్, ఆ చెత్త. మళ్ళీ దాన్ని వీళ్ళకి బాక్సుల్లో పెట్టి అక్కడ పంపించి అదే ఇక్కడ ఇదే. ఈ బ్రెడ్ జాములు ఇంకా రాలేదులేండి, ఇండియాలో అంత రాలేదు, కొంచెం నార్త్లో ఉందిలే, కానీ సౌత్కి అయితే ఇంకా రాలేదు. ఇక్కడ పర్లేదు, ప్రస్తుతానికైతే బాగానే రన్నింగ్లో ఉంది. ఇడ్లీ సాంబార్ కూడా ఉంది, ఓకే పర్లేదు. ఆ పిల్లలకు పంపించటం, ఆ బిస్కెట్లు ఇవి కాదండి. ఇలా వాళ్ళకి తెలియదు, అవి తినటం వల్ల నీరస పడిపోతారు తప్పితే అక్కడ వల్ల ఏంది ఇన్స్టాంట్ ఎనర్జీలు ఇవన్నీ రావండి. ఇవన్నీ ఎప్పుడు కావాలి, అలింకాలు, థమ్స్ అప్లు
ఈ కొత్తగా వాళ్ళకి ఎక్స్ట్రా ఎనర్జీ, ఎక్స్ట్రా స్టఫ్ అనేది ఇవ్వాల. మన తిండి తింటే ఇవ్వాల్సిన అవసరం లేదు, మన తిండి తినకపోవటం వల్లే ఇక్కడ ఎక్స్ట్రా స్టఫ్ అనేది యాడ్ చేయాల్సి వస్తుంది. ఈ బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవన్నీ. వాడు కరెక్ట్గా తినాల్సిన 4 ఇడ్లీ తిని కనుక బయలుదేరితే చక్కగా స్కూల్లోకి వెళ్తాడు, అని చెప్పింది వింటాడు, సరిపోతుంది. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే చెప్పాను కదండి, మనశ్శాంతి, ప్రశాంతత, ఈ హ్యాపీనెస్ ఇవన్నీ అనేది ఇవేనండి. ఈ రోజుల్లో ఎలా ఉంది, మహా అయితే నైట్ టైము ఇంట్లో ఉన్న నలుగురు కలిసి తింటారు, భార్య, భర్త, పిల్లలు. మ్యాక్సిమం 1 వీక్లో ఒక 4-5 డేస్ కుదురుతుంది అలా. ఏది, మన సార్ గారు కనుక ఆఫీస్ నుంచి టైంకి వస్తే ఆయన బయట ఈ ప్రెజర్ ఫీల్ అయ్యి సగం షర్టు లోపల, సగం షర్టు ప్యాంట్లు వేసుకొని, చేతిలో సిగరెట్ పట్టుకొని బయటకు వచ్చి ఇంటికి వచ్చేసరికి మామూలుగా అయితే లేట్ అవుతుంది. ఎప్పుడన్నా కుదిరించుకొని వారంలో ఒక 4 రోజులు భార్య పిల్లలతో కలిసి కూర్చొని తిందాంలే అనుకుంటే వస్తాడు. లేదంటే బార్లోనూ ఇంకా ఇవన్నీ ఉంటుంది కదా, ఆఫీస్ ప్రెజర్లని, బిజినెస్లో ఆ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ అని. అలా ఆ స్టేజ్ కూడా దాటిపోయిందిలేండి యాక్చువల్గా. ఇప్పుడు ఎవరు ఇంట్లో భార్య పిల్లలకి అన్నం పెడతా షార్ట్లే, వాళ్ళు అవి చూడకపోతే అన్నం తినరు, ఆ సెల్లు చేతిలోకి ఇస్తేనే అన్నం తినేది. అలా తయారైంది. దాన్ని ఇంకా అదేమంటే మోడర్న్ వరల్డ్కి కనెక్ట్ అవ్వాలి. ఇంద్ర నా బొందా కనెక్ట్ అయ్యేది, ఇలా నా కనెక్ట్ అయ్యేది. దేనికైనా ఒక పద్ధతి పాడు తగలబడిచేస్తుంది, అది ఫాలో అవ్వాలిగా. ఇవన్నీ ఫాలో అవ్వకుండా ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళటం వల్లే మనిషికి మనశ్శాంతి పోతుంది, ఆ హ్యాపీనెస్ అనేది రావట్లేదు. ఒకప్పుడు కలిసి 4 మాట్లాడుకుంటే అక్కడ షేరింగ్ వేరేలా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంది, ప్రతిదీ వాట్సాప్, ఫేస్బుక్, ఈ షార్ట్లు, రీళ్ళు, ఇంకా ఇన్స్టాగ్రామ్. అదేదో ప్రపంచంలాగా ఫీల్ అవుతున్నారు కొంతమంది. అదే ప్రపంచంలో బతికే వాళ్ళు కూడా ఉన్నారు. నాయన 1 వీక్లో ఒక 2-3 డేస్ అయిన వీకెండ్ అనేది ఒకటి తగలబడి చచ్చింది కదా, ఆ వీకెండ్ ఇచ్చేది మిమ్మల్ని చెక్కబజనలు చేసే చెత్త పనులు చేయమని కాదు, కొంచెం ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేసి అక్కడైనా కొద్దిగా ఆ 2-3 డేస్ అయినా ఫ్రెండ్స్ అని ఉంటారు, వాళ్ళని అంటే ఫ్రెండ్స్ని పలకరిస్తారు. ఓన్లీ సోషల్ మీడియాలో కాదు పలకరించేది, కలిసి మాట్లాడటం, కలిసి కొంచెం బయటికి వెళ్ళటం, కలిసి తిరుగుతూ ఉంటే కొంచెం ముఖంలో చిరునవ్వు వస్తుంది. దాని నుంచి ఆటోమేటిక్గా ఆ హ్యాపీనెస్ అనేది, ఆ ఆనందం అనేది వస్తుంది. కొంచెం అలా ట్రై చేద్దాం, కొంచెం వెనక్కి వెళ్దాం. 90s అంటున్నారు కదా, 90sకి వెళ్ళి అక్కడ కొంచెం తప్పేం లేదు, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్నారు కదా. అన్ని విషయాల్లో ఓల్డ్కి వెళ్ళినప్పుడు ఈ విషయంలో కొంచెం వెనక్కి వెళ్తే తప్పేంది. ఓకేనా, కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ అంటున్నారు కదా, అది ముందుకు ఆటోమేటిక్గా వెళ్ళిద్ది. కొంచెం వెనక్కి వచ్చి కొంచెం ఫ్లక్చువేట్ అవ్వండి, ఆటోమేటిక్గా కావాల్సినవన్నీ అవే వస్తాయి. ఓకే, మీకు కొంచెం ఇబ్బందికరంగా ఏమన్నా ఉన్నా, కొంచెం ఓవర్గా మాట్లాడినా తప్పుగా తీసుకోవద్దు, కొంచెం క్షమించండి. క్షమాగుణం కూడా చాలా ఇంపార్టెంట్ గైస్, దాన్ని మించిన ఆనందం కూడా లేదు. ఓకే గైస్, బై బాయ్.